హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో. సో మేమైతే న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. ఏ ట్రిప్కి ప్లాన్ చేసామని మీకు ఫర్దర్ కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. సో ఆ ట్రిప్కి సంబంధించి లగేజ్ అంతా ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోవాలని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ పెట్టాను. సో ఇది మా లగేజ్. మా హస్బెండ్ అయితే లగేజ్ అంతా సర్ది అలసిపోయి అక్కడున్న బిస్కెట్స్ తీసుకొని అయితే తింటున్నాడు. మొత్తం 3 ట్రాలీస్లో లగేజ్ నింపేసాం మేము. సో ఐ విల్ షో యూ నౌ అసలు ఏం సర్దుకున్నామని. ఫస్ట్ మెయిన్ థింగ్ పొడులు. మనకి పొడులు పచ్చళ్ళు లేనిది అసలు ఫుడ్ అనేది దిగదు. సో ఫస్ట్ పొడులు ప్యాక్ అయితే చేసేసుకున్నాము. పచ్చళ్ళు అంటే అవి లీక్ అయిపోతాయి కాబట్టి పచ్చళ్ళు ప్రిఫర్ చేయలేదు మేము. సో పొడులు అయితే ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ మనకు అక్కడ ఉప్పు కారాలు అసలు దొరకవు. సో మేము అక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. సో అక్కడ కుక్ చేసుకోవడానికి మేము ఇక్కడ నుండి కారం, ఉప్పు, కొంచెం పసుపు అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా అవి కాకుండా రోజు బయట అయితే తినలేం కాబట్టి కొంచెం అలా స్నాక్స్ తీసుకెళ్తున్నాము. అండ్ కొన్ని ఇన్స్టాంట్ మేకింగ్ లైక్ మ్యాగీ, పాస్తా కూడా తీసుకెళ్తున్నాము. అండ్ సీరియస్లీ గైస్, ఇంట్లో ఉన్నప్పుడు అయితే అసలు ఏం తినాలనిపించదు, కానీ ఫ్లైట్ ఎక్కగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పక్కా. అండ్ ఐ థింక్ చాలా మందికి తెలిసి ఉండదు, వీ క్యాన్ క్యారీ అవర్ ఓన్ ఫుడ్ ఆన్ ద ఫ్లైట్. అండ్ దిస్ అవర్ లైఫ్ సేవర్. ఇది మినీ ఎలక్ట్రికల్ కుక్కర్. సో ఎవ్రీ టైమ్ ఏ ట్రిప్కి వెళ్ళినా విల్ క్యారీ దిస్. ఇదైతే క్యాబిన్ లగేజ్లోకి అలో ఉండదు. సో చెక్కింగ్ లగేజ్లోనే పెట్టాలి. సో దాన్ని ఎలా పడితే అలా పెడితే బ్రేక్ అవుతుంది కాబట్టి దాన్ని ఆచి తూచి అలా జాగ్రత్తగా బట్టలలో సర్దేసి పెట్టేశాము. అండ్ ఫుడ్ కాకుండా కొన్ని పర్సనల్ హైజీన్ ప్రొడక్ట్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ యూజెస్ అండర్ గార్మెంట్ లిక్విడ్ డిటర్జెంట్. మనం సోప్స్ క్యారీ చేయలేం కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ ది ట్రావెల్. అండ్ దిస్ ఈజ్ బాడీ స్క్రబ్బర్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ బాడీ వాష్ ఇన్స్టెడ్ ఆఫ్ సోప్స్. ట్రావెల్ పర్పస్ సోప్స్ కంటే బాడీ వాష్ క్యారీ చేయడం చాలా కంఫర్ట్ అండ్ ఈజీ ఉంటుంది. అండ్ ఇది నేను ఇన్స్టామార్ట్ నుండి ఆర్డర్ చేశాను. కొంచెం వేరే బాడీ స్క్రబ్బర్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ చాలా బాగుంది. ఈజీ టు ప్యాక్ ఆల్సో. And this is V-Wash. I always carry wherever I go. And this is Mamaearth face wash. I recently started using it and I felt really nice. And lastly, ఇది నా షాంపూ అండ్ కండిషనర్ W1 ప్రొఫెషనల్. సో అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ థింగ్ పాస్పోర్ట్స్ అండ్ కరెన్సీ. ఈ కరెన్సీ అయితే చాలా లైట్ వెయిట్ ఉండే, చూడ్డానికి ఆడుకునే పేపర్స్ లాగానే అనిపించింది. ఈ 2 థింగ్స్ అయితే ఫస్ట్ మెయిన్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. లాస్ట్ టైం ఇలాగే మేము పాస్పోర్ట్స్ పెట్టుకోవడం మర్చిపోయాము. లాస్ట్ ట్రిప్కి సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది మాకు. సో అలాంటి మిస్టేక్స్ ఈసారి చేయకూడదని ఫస్టే అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము నీట్గా. అండ్ మనకి టికెట్లో ఎంత చెక్ ఇన్ అండ్ క్యాబిన్ వెయిట్ అలౌడో మెన్షన్ చేసి ఉంటుంది. దాని ప్రకారం వీ నీడ్ టు ప్యాక్ అవర్ లగేజ్. ఇక్కడ మేము లగేజ్ ప్యాక్ చేసుకుని దాని వెయిట్ చెక్ చేస్తున్నాము. మాకైతే ఇద్దరికి కలిపి చెక్ ఇన్కి ఓన్లీ 30 kgs ఇచ్చారు. అండ్ ఫర్ క్యాబిన్ 14 kgs ఇచ్చారు. మేబీ 1 or 2 kgs అటు ఇటు అయితే పర్లేదు, కానీ మరీ 5 to 6 kgs ఎక్కువ అయితే మాత్రం దే విల్ నాట్ అలో ఫర్ షూర్లీ. సో అందుకే అంత కష్టపడి అన్ని ట్రాలీస్ని వెయిట్ చెక్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ టాబ్లెట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు, అన్నీ పక్కా ప్యాక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ట్రావెల్ అడాప్టర్. అక్కడ సమ్టైమ్స్ మన ఛార్జర్స్కి సంబంధించిన స్లాట్స్ ఉండకపోవచ్చు. సో మ్యాండేటరీగా ఇది కూడా మనం పెట్టుకోవాలి. దిస్ వీ క్యాన్ ఆర్డర్ ఫ్రమ్ ద అమెజాన్. మా ఫ్లైట్ అయితే అరౌండ్ 11 o'clockకి ఉండే నైట్. సో ఆల్రెడీ డిన్నర్ అయితే చేసేసాము, బట్ స్నాక్స్ లాగా ఏదైనా తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ నేను స్వీట్ కార్న్ చేస్తున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మనం మన ఓన్ ఫుడ్ క్యారీ చేయొచ్చు ఫ్లైట్లో. సో మనం అక్కడ ఫ్లైట్లో పర్చేస్ చేసి తినడం కంటే మన ఇంట్లో ఫుడ్ ఏదైనా సరే మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం చాలా బెటర్. ఇలా చేసేసి నేను ఒక 2 boxesలో అయితే ప్యాక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. అండ్ హియర్ దే ఆర్. సే హాయ్ టు దెమ్. మాకైతే లగేజ్ చాలా హెవీ అయిపోయింది. ఓన్లీ మా ఇద్దరికి 3 ట్రాలీస్, 1 బ్యాక్ ప్యాక్, 1 కాలేజ్ బ్యాగ్ అండ్ 1 హ్యాండ్ బ్యాగ్. ఫుల్ హెవీ. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. మాకైతే ఫ్లైట్ అరౌండ్ 11 o'clock ఉండే, బట్ 3 hours ముందే ఉండాలి కాబట్టి వీ స్టార్టెడ్ ఎర్లీ. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం ఎర్లీగా ఉండడం చాలా బెటర్. చెకింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మేము. చాలా ఫాస్ట్గా దిగేసి లగేజ్ అయితే తీసుకున్నాం మేము. కార్ని ఎక్కువసేపు పార్కింగ్లో పెట్టలేం కాబట్టి లగేజ్ అంతా ఫాస్ట్గా తీసేసుకున్నాము. అలా మాకు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. బాయ్ బాయ్ గైస్.
ఇంకా ఇప్పుడు మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది, చెక్ ఇన్ ప్రాసెస్. చెక్ ఇన్కి అయితే చాలా టైం పడుతుంది, అందుకే ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. చూసారా అసలు చెక్ ఇన్ లైన్ ఎంత ఉందో. చెక్ ఇన్కి మాకు ఒక 1 అవర్ టైం పట్టింది. మేము అంతా కష్టపడి లగేజ్ వెయిట్ చెక్ చేశాక కూడా మా లగేజ్ వెయిట్ 5 kgs ఎక్స్ట్రా అయింది. వాళ్ళు ఎక్స్ట్రా 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. సో లగేజ్ అయితే పక్కా కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇమ్మిగ్రేషన్ అయితే ఫాస్ట్గానే అయిపోయింది. దెన్ సెక్యూరిటీ చెక్. మా లగేజ్కి 4 బాస్కెట్స్ నిండిపోయాయి. సెక్యూరిటీ చెక్ అయ్యే వరకు కూడా టెన్షన్, ఏది ఆపేస్తారో ఏది తీసేస్తారో అని. సెక్యూరిటీ చెక్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫైనలీ మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసాము. ఫైనలీ అంతా ప్రాసెస్ అయిపోయి అలా వచ్చి సీట్స్లో కూర్చుంటే ఆ రిలాక్సేషనే వేరు. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మాకు మా పక్కన సీట్ ఖాళీ వచ్చింది. హ్యాపీగా అన్ని బ్యాగ్స్ దాని మీద పెట్టేశాము. మంచిగా మేము రిలాక్స్ అయిపోయాము. మేము తెచ్చుకున్న స్వీట్ కార్న్ అయితే తినేసి హ్యాపీగా పడుకున్నాము.